మద్యం దుకాణాలు నిర్వహించుకునేందుకు ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని పొదలకూరు ఎక్సైజ్ సిఐ వెంకటేశ్వర్లు అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈసారి మద్యం దుకాణాలకు టెండర్లో పాల్గొనేందుకు ఎక్కువ మంది దరఖాస్తు చేసేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. గతంలో కంటే ఈసారి భిన్నంగా టెండర్లు ఉంటాయన్నారు. గతంలో ఒక వ్యక్తికి ఒక దుకాణానికి మాత్రమే టెండర్ వేసే అవకాశం ఉండేదని ఇప్పుడు ఎన్ని టెండర్లైనా వేసుకోవచ్చన్నారు. అండ్ ఆధార్ కార్డు ఇది ఉండి ఉంటే సెల్తో రిజిస్ట్రేషన్ అయింది, పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వదు. మనకి ఇది సెల్తోనే, యూజర్ నేమ్ సెల్తో వచ్చింది, పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకుంటారు, అది మీ దగ్గరే ఉంటుంది. అది ఇంకెవరో దాన్ని యాక్సెస్ చేయలేరు అనమాట. అది మాకు కూడా యాక్సెస్ లేదు. మీ అప్లికేషన్ కాదు, మాకేం బండి అనేది మాకు కూడా తెలియదు అనమాట. అట్లా పెట్టారనమాట అది. సో ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇది పాలసీలో ఉంటుంది. ఇంకా అప్లికెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మ్యాక్సిమం మీరు బయటకు వెళ్ళి నెట్ సెంటర్లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ పేమెంట్ మేడలు మీకు చెప్పిన ఎదరికి లాస్ట్ టైం చెప్పాను, ఫుల్ కంప్లీట్గా ఆన్లైన్ పేమెంట్, హైబ్రిడ్ పేమెంట్, ఆఫ్లైన్ పేమెంట్ అని చెప్పి మ్యాక్సిమం మీరు ఆన్లైన్లో చేసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికండి. లేదు అక్కడ ఏదైనా మీకు అమౌంట్ ప్రాబ్లం అకౌంట్లో లేదు అనుకున్నట్లయితే నెక్స్ట్ సెకండ్ హైబ్రిడ్ మోడల్లో సిస్టంలోనే చేసుకుంటే చలాన్ డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్ వెళ్ళి కట్టేస్తే మళ్ళీ ఆ చలాన్ మీరు దాంట్లో ఎన్రోల్ చేసేసుకుంటే అన్నీ అయిపోతాయి. ఆ ప్రాసెస్లో మీరు అసలు మా స్టేషన్కే రావాల్సిన పని లేదు. సో అందరికి కూడా ఈ మీడియా ముఖ్యంగా అందరూ నేను తెలియజేస్తున్నానంటే అందరూ రండి. ఎన్ని అప్లికేషన్ కావాలంటే అన్ని అప్లికేషన్ వేసుకోండి. మీకు మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. ఈ లాట్స్ అయ్యిందాక కూడా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ చేస్తాం. మేము ఫ్రీగా ఉన్నంతసేపు మిగతా పని కూడా మీరు చేయడానికి మా సిబ్బంది రెడీగా ఉన్నారు. ఇక్కడ అందరూ ఈరోజు ఖాళీగా ఉంది, ఆల్మోస్ట్ రేపు కూడా ఖాళీగా ఉంటుంది. మంచి రోజు కోసం ఒక్కసారి 100 మంది రాకుండా లాస్ట్ టైంలో ముందుగా చూసుకుంటే ఫ్రీగా ఉంటుంది. అంతే. అన్నీ చేసిన తర్వాత రాలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఆథరైజేషన్ తీసుకోవాలి. ఆనాడు అక్కడ రానోళ్ళు ఇక్కడ నా దగ్గరకు వచ్చేసేసి అప్లికేషన్ మాకు ఎంట్రీ పాస్ చూపించేసి నేను రాలేకపోతున్నానంటే, ఎవరైనా లేడీస్ కానీ ఇంకెవరన్నా కానీ రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఆథరైజేషన్ చేసి నా ముందు సంతకం చేసి నా బదులు పలానవతలు వస్తారు అంటే వాళ్ళ ఫోటో కానీ ఇచ్చి మేము ఆథరైజేషన్ తీసుకుంటాం. రేపు వాళ్ళని అలౌ చేస్తాం. ఇవి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఆఫీసర్ ఇచ్చిన. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.